గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్ ప్రోగ్రాంలో వీక్లీ ప్లానింగ్ 13కి వచ్చిన మీ అందరికి కూడా స్వాగతం. మనం ఈ పర్సనల్ గైడెన్స్ ప్రోగ్రాం మొదలుపెట్టినప్పటి నుంచి 12 వారాలు 12 వీక్స్ ప్లానింగ్ కంప్లీట్ చేసుకున్నాము. దాదాపుగా 90% సిలబస్ ఓవరాల్గా ఒకసారి కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా 10% సిలబస్ ఈ 2 వీక్స్లో ఓవరాల్గా కంప్లీట్ చేసుకుంటాము. ఇప్పుడు 12 వీక్స్ కంప్లీట్ అయిపోయింది ప్లానింగ్. ఇప్పుడు వీక్లీ ప్లానింగ్ 13కి వెళ్దాము. ఈ వీక్లీ ప్లానింగ్ 13 చెప్పే ముందు ఒక ఇమేజ్ రూపంలో మీరు ఎంత చదువుతున్నారు, ఎంత చదవాలి, చివరికి ఎంత గుర్తుపెట్టుకుంటున్నారు, ఎగ్జామ్లో ఎంత రాస్తున్నారు, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది ఒక ఇమేజ్ ఫామ్లో ఒక ఫోటో పెడతాను, ఒకసారి చూడండి. అది నిజంగానే మీరు అలాగే చదువుతున్నారా అనిపించింది అనమాట అది చూసిన వెంటనే. కనిపిస్తుందా స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుందన్న. ఓకే, ఫస్ట్ ఒకసారి చూడండి. మొట్టమొదటి పైన లెఫ్ట్ సైడ్ పైన సిలబస్ అని ఒక బొమ్మ ఇచ్చాడు. అక్కడ అది ఒక సముద్రం అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ కూడా ఎప్పుడు కూడా మీరు 100కి 100% చదవగలుగుతారా అంటే ఎప్పుడు కూడా అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే 100కి 100% చదవలేరు. ఎందుకంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు ఫిక్స్డ్ టాపిక్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ అది చెప్పలేము అనమాట. అనంతం, ఇన్ఫైనిటీ, ఒక సముద్రం అనమాట ఒక సిలబస్ అనేది. గవర్నమెంట్ జాబ్ అనే సిలబస్ ఒక సముద్రం లాంటిది. దాంట్లో నేను చదివేది అనేది రెండో బొమ్మ ఉంది కుడి చేతి పక్కన. నేను చదివేది అని అక్కడ ఒక నది ఇచ్చాడు. సముద్రం కంటే చిన్నది నది. ఎంత సిలబస్ ఇచ్చినా మీరు అంతా చదవలేకపోతున్నారు. వీక్లీ ప్లానింగ్లోనే మీరు 4 టాపిక్సే చదవలేకపోతున్నారు. ఒక వారంలో 4 టాపిక్స్ చదవలేకపోతున్నారు. మరి ఓవరాల్ సిలబస్ అంతా ఎలా చదవగలుగుతారు? ఒక నదిలా ఉందన్నమాట మీరు చదివేది. నేను చదివేది ఒక నది. ఆ తర్వాత చూడండి, మూడో బొమ్మ బకెట్లో ఇచ్చాడు, నాకు గుర్తుండేది అని. అంటే నువ్వు ఒక నది అంతా చదివితే నీకు గుర్తుండేది ఒక బకెట్ అంతా. ఆ తర్వాత చూడండి, ఒక కప్పులో ఇచ్చాడు, నేను పరీక్షలో రాసేదని. నువ్వు ఎంత గుర్తున్నా సరే ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత సరిగా రివిజన్ చేసుకోలేక, సరిగా ప్రాక్టీసులు చేయలేక ఒక కప్పులాగా ఉంది నేను పరీక్షలో రాసేదని. సరిగా రివిజన్ చేయలేక, సరిగా మాక్ టెస్టులు చేయలేకుండా ఉన్నప్పుడు అలా ఉంటుంది. ఒక కప్పు అంత ఉంటుంది మీరు చివరికి చదివేది. చివరికి పరీక్షలో రాస్తావు, ఆ కప్పులో ఉన్నదంతా రాస్తావు. నెగిటివ్ మార్క్సులు పోను, తప్పై నీ పోను, మిగతా లాస్ట్ చూడండి ఒక వాటర్ డ్రాప్ ఉంది నాకు వచ్చే మార్కులు అని. ఒక వాటర్ డ్రాప్. ఒకసారి మీరు గమనిస్తే ఇదంతా ఇది రియల్ అనమాట. సిలబస్ ఇన్ఫైనిటీగా ఉంటుంది. తర్వాత మనం చదివేది ఒక నదిలాగా, ఒక సముద్రంలాగా సిలబస్ ఉంటే ఒక నదిలాగా ఉంది మనం చదివేది. దాంట్లో మనకు గుర్తుండేది ఒక బకెట్ అంతా. పరీక్షలో రాసేది ఒక కప్ అంతా, చివరికి వచ్చేది ఒక వాటర్ డ్రాప్ అంతా. మన వీక్లీ టెస్ట్లు కూడా నేను ప్లానింగ్ ఇచ్చినప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా నేను చాలా తక్కువ సిలబస్, ఒక సబ్జెక్ట్కి ఒక టాపిక్ మాత్రమే ఇస్తున్నాము. చివరకు వచ్చింది సిలబస్ ఇంకా 2 వీక్స్లో అయిపోవాలని రీజనింగ్లో ఒక 2 టాపిక్స్ ఇస్తున్నాము. ఆ సిలబస్ కూడా చదవలేకపోతే ఇంకెలా మనం? ఈ ఇమేజ్ అనేది మీరు చదివే చదువుకి ఒక సింబల్ అన్నమాట. సో అందరూ అలా చదువుతున్నాం. వీక్లీ టెస్టే 4 టాపిక్సే చదవలేకపోతే ఇంకా ఓవరాల్ సిలబస్ ఎలా చదవగలుగుతాం? ఒకసారి గమనించుకోండి. ఓకే, ఇంకా మనం వీక్లీ ప్లానింగ్ 13 చూసుకుందాము. ఏ టాపిక్స్ చదవాలి ఈ వారం అంతా, వచ్చే ఆదివారం ఏ పరీక్ష ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే,
ఈ వీక్లీ ప్లానింగ్ 13లో చూసినట్లయితే రేపటి నుంచి అనగా సోమవారం నుంచి శనివారం వరకు 6 రోజులు ఈ టాపిక్స్ చదవండి. ఈ 4 టాపిక్స్ మీరు వారం రోజులు చదవలేకపోతే మీరు కాంపిటేటివ్‌కి ప్రిపేర్ అవ్వటం కూడా వ్యర్థమవుతుంది. అన్ని సబ్జెక్టులు ఓవరాల్ టాపిక్స్ చదువుకోలేరు. వారం రోజుల్లో 4 టాపిక్స్ అంటే చాలా ఈజీ. సోమవారం నుంచి శనివారం వరకు ఇది ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. మొట్టమొదటి టాపిక్ జనరల్ స్టడీస్ నుంచి, మెయిన్గా జీకే నుంచి ఉంటుంది. అవార్డ్స్ అండ్ ప్రైజెస్. హైటెక్ విజయరహస్యం ఫాలో అవ్వమని చెప్పాను జనరల్ స్టడీస్కి. మీరు ఎంతమంది ఆ బుక్ కొనుక్కొని ఫాలో అవుతున్నారో, అవార్డులు బహుమతులు అని తెలుగులో ఉంటుంది. అవార్డ్స్ అండ్ ప్రైజెస్. ఆ టాపిక్ ఒక 10 పేజీల వరకే ఉంటుంది. ఆ 10 పేజీలు కూడా చక్కగా చదువుకోండి వారం రోజులు. దానిలో నుంచి 2 క్వశ్చన్లు ఇస్తాను వచ్చే ఆదివారం టెస్ట్లో. అవార్డ్స్ ప్రైజెస్ మొత్తం గుర్తుంచుకోవాలి. మెయిన్ ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఒకసారి చదువుకోండి. ఫిక్స్డ్ సిలబస్లో ఈ 2 మార్కులు అవార్డ్స్ ప్రైజులు నేను ఆ బుక్ పేరు చెప్పి ఆ సిలబస్ ఫిక్స్డ్ సిలబస్లో ఉన్న 10 పేజీల్లో మీకు 2కి 2 మార్కులు రాకపోతే ఇంక మీరు ఓవరాల్గా ఆ బుక్ హైటెక్ విజయరహస్యం ఎలా చదువుతారో అలా గుర్తుంచుకుంటారు. సో అవార్డ్స్ ప్రైజెస్లో ఖచ్చితంగా 2 మార్క్స్ ఇస్తాను. 2 తెచ్చుకోవాలి. వీటితో పాటు జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్ నుంచి 2 బిట్లు ఉంటాయి. ఈనాడు న్యూస్ పేపరు ప్రతిరోజు వారం రోజులు ఈనాడు న్యూస్ పేపర్ చదువుకోండి. ఆ తర్వాత రెండవది అర్థమెటిక్ నుంచి ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్. వయస్సులపై సమస్యలు అని తెలుగులో ఉంటుంది. చదువుకోండి. అర్థమెటిక్కి మరి కొత్త వాళ్ళైతే పుష్పాల శివాజీరావు బుక్ ఫాలో అవ్వమని చెప్పాను. ఇంకా మీకు స్టాండర్డ్గా కావాలంటే ఆర్ఎస్ అగర్వాల్. ఆ తర్వాత రీజనింగ్ నుంచి క్లాక్స్, గడియారాలు, అర్థమెటికల్ రీజనింగ్. అర్థమెటికల్ రీజనింగ్ అంటే సేమ్ లెక్కల్లో ఎలాగైతే ఉంటాయో అట్లాగే ఒక సింబల్స్ ఇచ్చి క్యాలిక్యులేషన్కి సంబంధించింది ఉంటుంది రీజనింగ్ లాగా. సో క్లాక్స్ అండ్ అర్థమెటికల్ రీజనింగ్, ఈ 2 టాపిక్స్ రీజనింగ్ నుంచి ప్రాక్టీస్ చేయండి బాగా. ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి నాలుగో టాపిక్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి ఆర్టికల్స్. ఆర్టికల్స్ అనేది చాలా చిన్న టాపిక్. ఏ, యాన్, ద ఆ 3 ఆర్టికల్స్ ఉంటాయి. ఎక్కడెక్కడ దేని ముందు పెట్టాలి అనేది నేర్చుకోండి. చాలా చిన్న టాపిక్. నేను గమనిస్తున్నాను ఇంగ్లీష్లో ఏబిసిడీలు ఇవ్వట్లేదు నేను. ఎందుకు అనంటే మీకు అసలు ఎంత నాలెడ్జ్ ఉంది అనేది తెలుసుకోవటానికి. మొన్న టెస్ట్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎవరూ సరిగా రాయలేదు. ఈరోజు టెస్ట్లో డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎవరూ సరిగా రాయలేదు. 1 మార్కు కూడా రావట్లేదు ఇంగ్లీష్లో చాలా పూర్గా ఉన్నారు. కొంచెం టైం స్పెండ్ చేసి ఇంగ్లీష్ని కొంచెం ఎక్కువగా చదవటం అలవాటు చేసుకోండి. ఆర్టికల్స్ చాలా చిన్న టాపిక్. వీటిలో కూడా 2కి 2 మార్కులు రాలేదు అంటే ఇంక మీరు ఇంగ్లీష్లో చాలా పూర్గా ఉన్నారని అర్థం. ఇవన్నీ కూడా చాలా చిన్న టాపిక్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. వారం రోజులు టైం ఉంది, ప్రిపేర్ అవ్వండి. వచ్చే ఆదివారం 6 గంటలకు ఎగ్జామ్ పెట్టినప్పుడు 6 గంటల 10 నిమిషాల కల్లా మీ ఆన్సర్లు పంపించండి. ఏ టైం ఉన్నా సరే ఆ టైం ఫాలో అవ్వండి. అవార్డ్స్ ప్రైజెస్లో 2 బిట్స్ ఇస్తాను. కరెంట్ అఫైర్స్లోంచి 2 బిట్లు ఇస్తాను. మొత్తం జనరల్ స్టడీస్ నుంచి 4 మార్క్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ నుంచి 2 మార్కులు ఉంటాయి. క్లాక్స్ నుంచి 1 మార్కు, అర్థమెటికల్ రీజనింగ్ నుంచి 1 మార్కు. అక్కడికి 8 మార్కులు అవుతాయి. ఆర్టికల్స్ నుంచి 2 మార్కులు. మొత్తం 10 మార్కులకి వీక్లీ టెస్ట్ ఉంటుంది వచ్చే ఆదివారం. ఖచ్చితంగా ఇవి ప్రిపేర్ అవ్వండి. ఈ 10కి 8 మార్కులు ఎవరైతే తెచ్చుకోగలుగుతున్నారో వీక్లీ టెస్ట్లో వాళ్ళే ఖచ్చితంగా బాగా చదివిన వాళ్ళు. మిగతా 5 కంటే ఎవరైతే తక్కువ వస్తున్నాయో, ఎవరికైతే 5 కంటే తక్కువ మార్కులు వస్తున్నాయో వాళ్ళు అస్సలు చదవట్లేదు, బుక్ కూడా ఓపెన్ చేయట్లేదని అర్థం. బుక్ కూడా ఓపెన్ చేయకుండా వీక్లీ టెస్ట్ పెట్టినప్పుడు ఆ వీక్లీ టెస్ట్ అలాగే ఎగ్జామ్ రాస్తున్నారు. నార్మల్గా ఏదో నామకార్థంగా నా కోసం రాసినట్లు రాస్తున్నారు. 5 కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు. 6, 7 మార్కులు వచ్చిన వాళ్ళు కొంత చదువుతున్నారు, చదవాల్సినంతగా చదవట్లేదు. 6, 7 మార్కులు వచ్చిన వాళ్ళు. 8, 9, 10 మార్కులు వచ్చిన వాళ్ళు వీక్లీ ప్లానింగ్ ఫాలో అవుతూ ఖచ్చితంగా మంచిగా చదువుతున్నారని అర్థం.
సో, నేను 3 కేటగిరీలుగా చేశాను మార్క్స్‌ని బట్టి. 10 మార్క్స్‌కి 8-10 8, 9, 10 ఈ మార్కులు ఎవరికైతే వస్తున్నాయో 10కి 8-10 మార్క్స్ ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళు వీక్లీ ప్లానింగ్ ఫాలో అయ్యి మంచిగా చదువుతున్నట్లు అని అర్థము. 6, 7 ఈ మార్కులు ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళు చదవాల్సినంతగా చదవట్లేదు. అటు చదవకుండా ఉండట్లేదు, ఇటు మంచిగా చదవట్లేదు. మధ్య రకంగా ఉన్నారు, మధ్యస్థులుగా. ఇంకా 5 లేదా 5 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు అస్సలు బుక్ కూడా తీయట్లేదు. ఇవి ఫాలో అవ్వట్లేదు. ఏదో ఏబీసీడీలే కదా అని పెట్టేస్తున్నారు. సో, నెగెటివ్ మార్క్స్ లేనప్పుడు 50% మార్క్స్ కూడా రావట్లేదు అనంటే వాళ్ళు ఈ గ్రూప్‌లో ఉండటం కూడా వేస్టే. చదవటం గవర్నమెంట్ జాబ్‌కి ఎలా ఉండాలి అనంటే చదివితే 100% ఫోకస్ పెట్టి చదవండి. లేదా చదవటం ఆప్ చేయండి. అసలు గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవ్వద్దు. హ్యాపీగా మీరు కాలేజీకి వెళ్ళొచ్చి హ్యాపీగా అందరూ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయండి. ఒకవేళ జాబ్ చేసుకుంటా వస్తే ఆ జాబ్ చేసుకొని వచ్చి చక్కగా మిగతా టైంలో ఫోను, వాట్సాప్, యూట్యూబ్, ఫేస్‌బుక్ చూసుకుంటే ఎంజాయ్ చేయండి. ఒకవేళ ఫుల్ టైమ్‌గా ప్రిపేర్ అవుతూ మీరు సీరియస్‌గా ప్రిపేర్ అవ్వకపోతే అసలు ప్రిపరేషన్ ఆప్ చేయండి. చక్కగా మీరు ప్రైవేట్ జాబ్ చేసుకుంటే దాంట్లో ఎక్స్‌పీరియన్స్ వచ్చిద్ది. చక్కగా ఒక 10,000 నెలకు వస్తాయి. ఉదాహరణకి మీరు ప్రైవేట్ జాబ్ చేస్తే ఒక 10,000 వస్తాయనుకో ఫుల్ టైము. రోజుకి రూ. 333 పడుతున్నట్లు. అనగా మీరు ఫుల్ టైమ్ ప్రిపేర్ అవుతుంటే ఇంటి దగ్గర కూర్చొని రూ. 330 లాస్ అవుతున్నట్లే మీరు. ప్లస్ మీరు పనికెళ్తే రూ. 500 వస్తాయి. ఆ 500 ఈ 300 800 లాసే. మళ్ళా మీరు బుక్స్ కొనుక్కొని ఎగ్జామ్‌కి ఆఫ్‌లైన్ టెస్ట్‌లకి అప్లై చేసి ఎళ్లి ఎగ్జామ్ రాసి అనగా యావరేజ్‌గా చూసుకుంటే మీరు ఫుల్ టైమ్ ప్రిపేర్ అవ్వకుండా సరిగా చదవకపోతే రోజుకి రూ. 1000 నష్టం. ఒకవేళ మీకు గవర్నమెంట్ జాబ్ వస్తే రోజుకి రూ. 1000 లాభం. లాభం అంటే సాలరీ వచ్చేది మినిమమ్ హాలిడేస్‌ని తీసేసుకుంటే స్టార్టింగ్‌లో 25,000 ఉంటుంది. ఇప్పుడు ఏ జాబ్‌కైనా సరే డీఏ పెంచిన తర్వాత మినిమమ్ 10థ్ క్లాస్ జాబ్ వచ్చిన తర్వాత మినిమమ్ 10థ్ క్లాస్ మీద ఎంటీఎస్ జాబ్ వచ్చినా సరే ఇప్పుడు రూ. 25,000 సాలరీ. రూ. 25,000 ఇప్పుడు సాలరీ ఉంది. మినిమమ్ ఎంటీఎస్ కూడా. బేసిక్ పే 18,000 ఉంటుంది. మిగతా డీఏ, హెచ్ఆర్ఏ, టీఏ మొత్తం కలిపితే రూ. 25,000 వస్తుంది మినిమమ్ స్టార్టింగ్ సాలరీ. 25,000 అంటే నెలలో 4 ఆదివారాలు తీసేస్తే ఇంకొక రోజు సెలవు ఉంటుంది పబ్లిక్ హాలిడే. ఆ ఒక్కరోజు తీసేస్తే 30 రోజులకి 25 రోజులు వర్కింగ్ డే ఉంటుంది. 25,000 స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. అంటే నెలకి రోజుకి రూ. 1000 నెలకి 25,000 సంపాదిస్తారు. ఇప్పుడు మీరు ఎన్ని రోజులు గవర్నమెంట్ జాబ్ లేకుండా లేట్ అయితే అన్ని వేలు మీరు నష్టపోయినట్లే. ప్లస్ మీకు అయ్యే ఖర్చు. ఇప్పుడు మీరు జాబ్ చేస్తే కనీసం ఒక 300 వచ్చిద్ది రోజుకి ప్రైవేట్ జాబ్ చేస్తే. ఒకవేళ పనికెళ్తే కూలి పనికెళ్తే ఇప్పుడు 500 ఉంది కూలి. సో, ఎంత లాస్ అవుతున్నారో చూసుకోండి. మళ్ళా ఒక్క సంవత్సరం లేట్ అయితే సుమారుగా ఒక రాష్ట్రంలోనే 5,00,000 మంది గ్రాడ్యుయేట్స్ రిలీజ్ అవుతున్నారు. 5,00,000 మంది డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు రిలీజ్ అవుతున్నారు. 5,00,000 మంది. ఓ 5,00,000 మందితో మళ్ళా మీరు పోటీ పడాలి. 2 సంవత్సరాలు లేట్ అయిందనుకోండి 10,00,000 మంది యాడ్ అవుతారు మీకు. సో, కాంపిటీషను బీభత్సంగా పెరిగిపోద్ది. కాబట్టి ఇవన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఇందాక ఫస్ట్‌లో ఒకసారి ఇమేజ్ చూపించాను. సముద్రం, నది, బకెట్, కప్పు, వాటర్ డ్రాప్. సో, అలా ఉంది మన ప్రిపరేషన్ అనేది. ఇంకా ప్రిపరేషన్ అనేది మీరు పెంచాలి. సీరియస్‌గా, సిన్సియర్‌గా ప్రిపేర్ అవ్వండి. నేను ఇంతకు ముందే చెప్పాను. జనవరి 1 నుంచి డే ప్లానింగ్ ఉంటుంది. ఇంకా ఎక్కువ సేపు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అని. నేను ఏ ప్లానింగ్ ఇచ్చినా సరే ఇప్పుడు వీక్లీ ప్లానింగ్ అయినా, తర్వాత డే ప్లానింగ్ అయినా కొత్త వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకొని సిలబస్ అనేది తక్కువగా ఇస్తున్నాను. డే ప్లానింగ్ కూడా మిమ్మల్ని ఎక్కువ ప్రెజరైజ్ చేసేలాగా ఉండకుండా సీనియర్స్‌కి, జూనియర్స్‌కి, కొత్త వాళ్ళకి ఇప్పుడే ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఉపయోగపడే విధంగా చేస్తాను. హడావిడిగా, ఆదరాబాదుగా సిలబస్ ఇచ్చి
వీక్లీ ప్లానింగ్ లాగా, డైలీ ప్లానింగ్ ఇంకా సిలబస్ ఇచ్చి కంప్లీట్ చేయండి అని హడావుడిగా ఏమి ఉండదు. టైం టేబుల్ ప్రకారం మంచిగా అందరిని దృష్టిలో పెట్టుకొని ఇస్తాను. దానితో పాటు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో అవి ప్రిపేర్ అవ్వకుండా మీ జనరల్ స్టడీస్ ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. వాటితో పాటు కరెంట్ అఫైర్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. ఇంకా వేరే ఎగ్జామ్స్ ఆర్ఆర్బీ కానీ, గ్రూప్ డి, ఇంకా ఏ ఎగ్జామ్స్ వస్తున్నాయో వాటికి కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఈ ప్లానింగు కొత్త వాళ్ళు ఓన్లీ ఈ ప్లానింగే ఫాలో అవ్వండి. పాత వాళ్ళు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్లానింగ్ హాఫ్ డే ఫాలో అవుతూ మిగతా హాఫ్ డే మీ సొంతంగా జనరల్ స్టడీస్ కానీ మీరు ఏ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో దానికి ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఈ వీక్లీ ప్లానింగ్ 13 ప్లానింగ్ ఇంతటితో ముగించబడింది. ఇప్పుడు మనకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ చెప్పండి.